రాస్వామి రాస్వామి ఎవరాడా పాట పాడుకో ఈ మహానుభావుడు మంచి గాయకుడు కళాకారుడా తాగేదానికి అలవాటు పడినాడు రోజు కోట్లు మధ్యాహ్నం కోట్లు రాత్రి పాట ఇప్పుడు డబ్బులు అడిగేదానికి వస్తాడు పాట కోసం 100 రూపాయలన్నీ 100 రూపాయలు 10 రూపాయలు లేదా నా తావ ఏదో కూరగాయల కోసం 100 రూపాయలు తెచ్చినానా ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ వదిలిపెట్టాడు అది పెద్ద సమస్య అయ్యో ఇక తలకాయ తింటాడు 100 రూపాయలు ఇవ్వాల్సిందే స్వామి రాపా మహానుభావు రా 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 స్వామి రా స్వామి ఏమో మాకు తప్పదు రా రా కూర్చో కూర్చో కాదు నిన్న 100 రూపాయలు ఇచ్చినా కదా మళ్ళా వచ్చినావు ఏంటికి వచ్చినావు సరే కూర్చో ఏంటికొచ్చు ఇదేనా నీ పని అంత పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే పనేనా మంచి వ్యక్తినా మంచి కళాకారుడు మంచి గాయకుడు సరే కూర్చో ఎవరా అయ్యో చాలా అవార్డులు తీసుకున్నాడు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అందరితో సన్మానాలు ఒకటి కాదు లేదు పాటలు బ్రహ్మాండం పాడతా కాదు అన్న వింటాడంట ఒకటి మంచిది ఘంటసాల పాట వదల మళ్ళా కూర్చో సరే కూర్చో సరే కూర్చో కూర్చో నీళ్ళు ఏమన్నా తాగుతావా నీళ్ళు మందేలు ఎప్పుడు తాగేది నీళ్ళు ఏం తాగుతావు పాడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు పిలిపించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు కాదు మంచి గాయకుడు దా పెట్టుకో ఏం చేయాలి పొద్దున కోట్లు మధ్యాహ్నం కోట్లు మంచి కళాకారునికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది వీళ్ళు పొద్దున మధ్యాహ్నం రాత్రి తాగుతా ఉంటే వీళ్ళకి ఏ రీతిగా నిలబెట్టుకుంటారు బ్రహ్మాండమైన కళాకారుడు పెట్టుకో జైలు పెట్టుకో జైలు పెట్టుకున్నా ఎంత మంచి కళాకారుడు చూడన్నా నువ్వు ఇంత మంచి కళాకారుడు అనుకోలేదు కదా తాగుతా ఉంటే ఎట్లయితుంది పొద్దున ఒక కోటరు రాత్రి ఒక కోటరు రోజు సంపాదన అంతా కోటలుగా గడిచేస్తారు అయ్యో వద్దులే చూడు వణుకుతాడు చూడు ఇంకొక పాట ఏమన్నా కాదు అన్న ఇంకో పాట కావాలంటాడు పాడు చెప్తా ఇంకోటి పాడు అక్కడ సరే కూర్చో పాడు ఇంకోటి పాడు తాకితే మర్చిపోగలను తాగనివ్వదు మరచిపోతే తాగగలను మరువనివ్వదు మనిషి గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనిషి గతి ఇంతే అంతా మట్టేనని తెలుసు ఇది ఒక మాయే అని తెలుసు తెలిసి వలచి విలపించుటలో బాగున్నాడు గంటసాలే అన్న 100 రూపాయలు ఇస్తాడు బా కాదా మేమేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలా 100 రూపాయలు ఇప్పుడు పోయి కోట దాగు మళ్ళీ రేపు 100 దాగు సరేనా ఇప్పుడు అంతా ఖర్చు చేయొద్దు ఇన్ని ఉంటారా ఇంటి లేదు పో మేము ధర్మవరం పని ఉంది ట్రైన్ వస్తాడు వద్దు రావద్దు తాగి రమ్మంటే మళ్ళా వస్తాడు మళ్ళా జాగ్రత్త వచ్చి పాడినట్లు ఉంది నాకైతే 100 రూపాయలు ఆదాయం లేదు పాపం అంత మంచి గాయకున్నా చూసినా మంచి పాట సాక్షాత్ మనము ఘంటసాల పాడినట్లే ఉంది నాకైతే మళ్ళీ ఇంత మంచి కళాకారులు ఉన్నారు ఇట్లా వాళ్ళంతా గుర్తించి అవార్డులు చాలా వచ్చినాయి ఇవి లేవు ఎవరు శాల్వాలో
ఓ 150 శాలువాలు ఉన్నాయి ఇంట్లో, ఏం చీళ్ళు ఉన్నాయి, అవన్నీ కనీసం అవి 150 ఉన్నాయి. బతుకుతారు ఏదన్నా చేయాలి. డబ్బులే లేవు మనలాంటి వాళ్ళు, ఏదో 100-50 ఇస్తే తప్ప. అంతే, కొంచెం అలవాటు పడినాడు తీర్థానికి. తీర్థానికి అలవాటు పడినాడంటే ఏం దాని అర్థము? అంతే, అది మళ్ళీ గవర్నమెంట్ కే ట్యాక్స్ రూపంలో పోతుంది కదా. అంతే బ్రాంతి షాపులు. గవర్నమెంట్ కూడా ఇంకా 5,000-6,000 ఇస్తే మన వద్దకి వచ్చి 100-200 అడపోకుండా 4,000 తీసుకొని అక్కడికే పోతాయి కదా. మళ్ళా ఇప్పుడు అతను మంచి కళాగా నేను 100 రూపాయలు ఇచ్చినా, ఏదో కూరగాయలు కానీ తెచ్చుకో ఇంట్లో, ఈ 100 రూపాయలు ఇ అంటే లేదంటే 10 రూపాయలు కూడా మళ్ళీ 100 రూపాయలు ఇస్తే. అయ్యో, ఆయన పాట వింటే నాకు ఆ కళ, ఇది కళాకారుడు నాకేదో ఒక ఆనందం, ఉత్తేజం అయిపోయా. అది ఇచ్చిండు మా వాళ్ళు కూడా. మా ఆయన కాయగూరలు తెమ్మని ఇచ్చిండే, ఇంకా ఆయనకే ఇచ్చేది పాప. పాట వింటే నాకు అంత కళకున్న గొప్ప